ఇయ్యాలనైతే నేను మీ అందరి దగ్గరికైతే ఒక మంచి గురూజీ స్వామిని అయితే తీసుకొని వచ్చిన. మరిగా స్వామి ఎవరంటే గురూజీ శివరామరాజు గారు. మరి ముఖము చూసి వాళ్ళ జాతకం అనేది ఏ విధంగా చెప్తారు మరి మీరు? మీకు ఏమైనా కనిపిస్తుందా? రేఖలు ఉంటాయి కదా మొక్కలో, నొసులు నొసులు ఉంది కదా, ఆ నొసులు చూసి మనిషికి 2 దుక్కులు ఉంటాయి రేఖ. ఈ చేతి రాతల వల్ల మనిషి యొక్క జీవిత చక్రం గాని, మనిషి యొక్క జీవితం గాని, మనిషి యొక్క జీవన విధానం గాని ఏమన్నా మారుతుందా స్వామి? మారుతుంది. ఎట్లా మారుతుంది స్వామి? ఎట్లా మారుతుంది అంటే, ఇప్పుడు ఏదైనా ఒక్కొక్క మనిషికి నమ్మకం కావాలి. నమ్మకం ఉంటే నామం, నమ్మనోడికి పంగనా. ఇవి మనం సృష్టించుకున్న రేఖలు. దీనికి దేవునికి, దాని తర్వాత దీనికి జాతకాలకు సంబంధం లేదు. జాతకం రేఖలు మనం రాస్తే రాసి వచ్చేటి కావి. ఈ సృష్టి భగవంతుడు సృష్టి. దైవ సృష్టి అంటే ఎంత గొప్పదో, దుష్ట శక్తులు అంటే అంత గొప్పవి ఉన్నాయి. మరి ఇప్పుడు ఒక మనిషికి శాతబడి చేసిర్రు, మరి వాని పానానికి గండం ఉన్నది, ఈ శాతబడి వల్లనే వీడికి ఇట్లా తయారైండు. కొంతమంది ఆరోగ్యం బాగోదు, ఎంత తిన్నా ఒళ్ళుకు పట్టదు, తెలిసిందా? పండుకుంటే నిద్ర రాదు. కొంతమందికి కాలు చేయి పడిపోతుంది. అందరికి దండాలులా, మంచిగున్నారా? ఇయ్యాలనైతే నేను మీ అందరి దగ్గరికి అయితే ఒక మంచి గురూజీ స్వామిని అయితే తీసుకొని వచ్చిన. మరిగా స్వామి ఎవరంటే గురూజీ శివరామరాజు గారు. ఆ స్వామి అయితే వనదేవతల ఉపాసకులు, గట్లనే కాళీమాత ఉపాసకులు అని చెప్పొచ్చు. మరి మన అందరికి చాలా రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి కదా. మరి ఆ సమస్యల పరిష్కారానికి అయితే స్వామి దగ్గరికి అయితే ఎవరు వచ్చినా కూడా ఆ సమస్యలు అయితే నెరవేరిపోతానట. మరి అట్లాంటి మంచి స్వామిని తీసుకొచ్చిన కాబట్టి ఆ స్వామి గురించి నేను చెప్పుడు కాదులా, ఒక్కసారి స్వామితోటైతే మాట ముచ్చట చేస్తే స్వామి మనందరికైతే చెప్తాడులా. స్వామి శనార్థి. నమస్కారం స్వామి. స్వామి ఎట్లున్నారు స్వామి? అంత బాగే, మీరంత బాగేనా స్వామి? అందరి దయ వల్ల సంతోషం స్వామి, అమ్మవారి ఆశీర్వాదం వల్ల అందరూ బాగుంటారు స్వామి. సంతోషం. చెప్పండి స్వామి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనాభాని, అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజంలో చాలా రకాలైనటువంటి అపోహలు గాని, లేదంటే వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద ఇట్లా అనుకున్నాడు, నరదృష్టికి సంబంధించి, జాతకాలకు సంబంధించి, అదే విధంగా ఆ ముఖం చూసి గాని, దాని తర్వాత హస్త సాముద్రికము, ఇవన్నీ మీరు చెప్తారని అయితే మేమైతే తెలుసుకున్నాం స్వామి. మరి నిజంగా ఇవన్నీ ఉన్నాయా, లేకపోతే ఉంటే మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిర్రు ఇట్లా చెప్పడము, ఇట్లా జనాలకు సేవ చేయడము అనేది ఒక్కసారి మా భక్తులకు చెప్తారా స్వామి? సంతోషంగా మీరు చెప్పినట్టుగా అమ్మవారి అనుగ్రహం వల్ల సంతోషంగా జనాలు కూడా ఎంతో మందిరి మీరు చెప్పినట్టుగా చాలా మంది నమ్మరు. జ్యోతిష్యం అంటే దీంట్లో ఏముందిలే అని అనుకుంటారు కొంతమంది. అవును సార్. కానీ జ్యోతిష్యం అంటే తాతలు ముత్తాతలు పుట్టిన కాడి నుంచి, కలియుగం పుట్టిన కాడి నుంచి ఉంది జ్యోతిష్యం. పెద్దవాళ్ళ నుంచి, పూర్వీకుల నుంచి. ఇది ఇప్పుడు వచ్చింది కాదు. కానీ కొంతమంది జనాలు చెప్పినా నమ్మరు. చెప్పినా నమ్మరంటే స్వామి, ఇప్పుడు మేము అంటే ఇప్పుడు నా లెక్క చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు జనరేషన్ కూడా మారిపోయింది, 4G అయిపోయి 5G జనరేషన్ నడుస్తుంది. మరి ఇట్లాంటి ఆధునిక యుగంలో ఎవరన్నా నమ్ముతారా స్వామి? ఎవరు నమ్మరు. కానీ మీరు చాలా పవర్ఫుల్. మీ దగ్గరికి వచ్చినటువంటి జనాలు మంచిగా నమ్మకంతో వచ్చి వాళ్ళకున్న సమస్యలు మీతో చెప్పుకుంటే వాటికి పరిష్కారాలు అయితే తప్పకుండా శివరామరాజు స్వామి అయితే చెప్తాడట గురూజీ. మరి నిజమా అబద్ధమా అని తెలుసుకునే దానికైతే మీకు చాలా సార్లు మీకు ఫోన్ చేయడం జరిగింది. వస్తాను స్వామి, వస్తాను స్వామి అంటే, స్వామి నాకు ఈ రోజు వీల్లేదు, చాలా మంది భక్తులు ఉన్నారు, నాకు కుదురుతలేదు అని అనగా నెల రోజుల బట్టి ఫోన్ చేయంగా ఇవాళ మీ అపాయింట్మెంట్ అయితే దొరికింది. సంతోషం. మేము ఆఫీస్ పెట్టి 30 సంవత్సరాలు అయింది. అమ్మా సికింద్రాబాద్ లో అక్కడంతా అమ్మవారి గుడి ఉంది కదా, మల్లన్న స్వామి గుడి. అవును స్వామి. సికింద్రాబాద్ మల్లన్న స్వామి గుడి వెనక రోడ్లో 30 ఏళ్ళ నుంచి ఉంటున్నా. ఎంతో మంది వస్తుంటారు. ఒక్కొక్క టైంలో ఖాళీ ఉండదు. ఎంతో మందికి చెప్తుంటాం కదా, ఎవరు వచ్చినా వాళ్ళ ముఖము చూసి, వాళ్ళకి ఫేస్ రీడింగ్ అంటారు కదా, ముఖం చూసి
హస్తరేఖలు చూసి గవ్వలేసి పంచాంగం వేసి వాళ్ళ భవిష్యత్ అంతా చెబుతుంటాం పేరు బలాన్ని బట్టి. కొంతమంది దగ్గర ఉండే వాళ్ళు వస్తారు, దూరం ఉండే వాళ్ళు పౌండ్లో అడుగుతారు, పౌండ్లో చెప్పండి స్వామి అని అంటే వాళ్ళ ఫోటో పేరు పంపిస్తే మాకు వాళ్ళ పేరు మీద జాతక చక్రం వేసి అంజనం వేసి చూసి చెబుతుంటాము. ఫీచరు ఫాస్ట్ ప్రజెంటేషన్ లైఫ్ ఎలా ఉండేది అన్ని విషయాలు వాళ్ళ భవిష్యత్ అంతా మాకంతా అమ్మవారు వాకు వనదుర్గాదేవి అంటారు కదా, ఆ వనదుర్గాదేవి అమ్మవారు మా తాతల నుంచి ఆ అమ్మవారి శక్తి మాలో ఉంది. ఇదంతా తాతలు తండ్రుల నుంచి మాకు వచ్చింది. ఏడికెళ్ళి వచ్చారు స్వామి మరి మీరు? మాది సొంత ఊరు భద్రాచలం, చింతలపల్లి గూడెం అని అక్కడ మాది విలేజ్. భద్రాచలం అడవిలో ఉండేది. మా తాతలు అంత నాన్నగారు కోయదొరల స్వామి మీరు? కోయిదొరలు. అప్పుడంతా నాగరికం లేదు, బట్టలు కట్టుకునేది లేదు కదా, అంత పులితోలు జింకతోలు బాణం పెట్టుకొని ఏటకెళ్ళేది మాట. ఏటకెళ్ళి కొమ్ము డ్యాన్స్ చేస్తుంటాం అడవిలో. అప్పుడు మా తాతలు అమ్మవారు గుడి కట్టించారు మా ఊర్లో. అక్కడ చింతలపల్లి గూడెం, అక్కడ వనదుర్గాదేవి గుడి కట్టిస్తే అక్కడికి ఎంతో మంది వస్తుంటారు అమ్మవారిని చూసేదానికి. పెద్ద పెద్ద నాయకులు కూడా, మన సినిమా యాక్టర్లు, మన ముఖ్యమంత్రులు చాలా మంది వస్తారు మా దగ్గరికి. వస్తే వాళ్ళకంతా మేము డిన్నర్, ఎదురు బియ్యం, పుట్ట తేనె, కొమ్మరిటి పండు, ఏరు పనస వాళ్ళకి డిన్నర్ ఇచ్చేది మేము. మరి మాకంతా భోజనం దొరకదు అక్కడ. ఎదురులో పంట వస్తుంది చూడు, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఎదురు బియ్యం. అవి మాకు ఇప్పుడున్న కాలంలోనైతే వెదురు బియ్యం అయితే ఇప్పుడు ఫస్ట్ టైం అది మీకు ఇక్కడ దొరకవు. అక్కడ మాకు అడవిలో బొంగులు, ఎదురు బొంగులు ఉంటాయి, లంక బొంగులు అంటాం. ఆ లంక బొంగులలో 5 ఏళ్ళకు ఒకసారి పంటది. అట్లా వచ్చినప్పుడంతా అవన్నీ తీసుకొని పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకంతా డిన్నర్ ఇస్తుంటాం మేము. భోజనం వండి వాళ్ళకు ఉంటది మాట, అది వండి ఇస్తుంటాం. వాళ్ళు తిని చాలా సంతోషపడి, అబ్బా వీరు కోయ త్వరలు గొప్పవాళ్ళు స్వామి అని మమ్మల్ని సంప్రదించి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తుంటారు అన్నమాట. స్వామి ఈ వనదుర్గా అమ్మవారు అంటే ఏం స్వామి మరి? వనదుర్గా వనదేవత అంటే మా కోయోళ్ళకి, కోయ త్వరలకంతా మా అమ్మవారిని నిలబెట్టారు మాట ముంతాతలు. ఆ ముంతాతలు నిలబెట్టి గుడి కట్టించారు అక్కడ. ఇక ఆ సేవలు చేసుకుంటూ వస్తున్నాం ఇప్పటి వరకు. మన తాతగారి నుంచి నాన్న నుంచి నాకు, నా నుంచి నా కొడుకు, అందరికి అట్లా పరంపరం, వంశ పరంపరం అట్లా మాకు వృత్తి, కుల వృత్తి. పూజలు చేసుకొని ఏ ప్రాబ్లం ఉన్నా అమ్మవారు వాక్, దైవ వాకు తోటి వాళ్ళకి అమ్మవారి విషయాలు చెప్పి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా తాయితులు మంత్రాలు పూజ చేసేస్తుంటాం. అందరూ బాగుంటారు, అందరూ క్షేమంగా ఉంటారు. అమ్మవారి అనుగ్రహం వల్ల అందరూ బాగుండాలి, మేము బాగుండాలి. దైవ బలం, అందరూ మంచిగా ఉంటారు స్వామి. సృష్టి స్వామి ఇంకొకటి, ఇప్పుడు ముఖము చూసి జాతకం చెప్తారు అని మేము విన్నాం స్వామి, అంటే ఫేస్ రీడింగ్ అంటారు కదా. మరి ముఖము చూసి వాళ్ళ జాతకం అనేది ఏ విధంగా చెప్తారు మరి మీరు? మీకు ఏమైనా కనిపిస్తుందా? రేఖలు ఉంటాయి కదా ముఖములో, నొసులు ఉంది కదా, ఆ నొసులు చూసి మనిషికి 2 దుక్కులు ఉంటాయి రేఖలు, తెలిసిందా? ఒకటి హస్తం, ఒకటి నొసులు. ఫేస్ రీడింగ్ అంటే అదే. ఇప్పుడు హస్తం అంటేనేమో మరి మనకైతే చేతి రేఖలను చూసి అయితే చాలా మంది జాతకాలు అయితే చెప్తారు. చేతి రేఖలు అయితే చేతి మీద కనపడతాయి కాబట్టి సరే, కోయదొరలే గాని, పంతుల్లే గాని, అయ్యగారులే గాని మనకైతే జాతకం చెప్తారు. కానీ ముఖం మీద ఎటువంటి రేఖలు లేవు కదా స్వామి, మరి ఎట్లా? నష్టం ఉంటాయి. ఇక్కడ ఉంటాయా? మన కళ చూస్తే అప్పుడే అమ్మవారు చెప్పేస్తాం. అంటే ఇప్పుడు ఇదైతే మనకు చూడడానికి అయితే కనిపిస్తున్నది, మరి ఇది కనిపించదు కదా స్వామి? అది మాకు కనిపిస్తుంటది. అమ్మవారు శక్తి ఉంది కదా, అమ్మవారు ప్రార్థన చేసి ముఖము చూస్తే నీ లైఫ్ ఎట్లుందని చెప్పేస్తాం. అంటే దివ్య శక్తి అమ్మవారు మీకు ఇచ్చిర్రు కదా. వనదుర్గాదేవి శక్తి ఉంది మాలో. దైవ సృష్టి అమ్మవారిది చాలా పెద్దది.
స్వామి ఏ మంత్రం చదువుతారు స్వామి? మరి అట్లా చెప్పాలంటే ఏమన్నా మాకంతా మంత్రాలు గాని? అమ్మవారు మంత్రం ఉంటుంది, ఉమ్, దానికంతా పూజలు చేస్తుంటాం కదా. ఉమ్, పూజలో పీఠంలో కూర్చున్నప్పుడు ఉమ్, శక్తి మంత్రాలు చదువుతుంటాం. ఉమ్, శక్తి మంత్రాలు చదివి ఉమ్, అమ్మవారు ప్రసాదాలు అంటారా, ఉమ్, కుంకుమ పసుపు అవు, ప్రసాదాలంతా పూజ చేసి దాంట్లో తాయితులు పెట్టి ఉమ్, కొన్ని ఏర్లు పెడుతుంటాం. ఆహా, మూలికలు ఆ, సంజీవులు అంటారు చూడు, అవును స్వామి. జన వశీకరణ సంజీవ, ఆ, రామ సంజీవ, ఉమ్, కొండి సంజీవ, వశీకరణ సంజీవులు ఉంటాయి. ఉమ్, అట్లా సంజీవులు పెట్టి వేస్తుంటాం, పరసలో పెట్టుకుంటారు ఆహా, కొంతమంది. ఉమ్, ఎక్కడికి పోయినా దిష్టి తగలకోకుండా, ఉమ్, జనాల కన్ను పడకోకుండా ఉమ్. అట్లా ఎంతో మందికి పూజలు చేసి వేస్తుంటాం. అంతా బాగున్నారు. స్వామి ఇప్పుడు మరి ఇంత చెప్పిరు కదా స్వామి, మరి ముఖం చూసి మీరు జాతకం అయితే చెప్తారు అని చాలా మంది అంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు చాలా మందికి అయితే నయం జరిగింది, మంచిగా జరిగింది. ఇప్పుడు మేము మీ దగ్గరకు వస్తున్నామంటే ఎంతో కొంత జనాల పలానా స్వామి మరి ఫేకా నిజమా మరి చెప్తారా చెప్పడానికి మేము అడుగుతాం కదా. అడుగుతా చాలా మంది 100కు ఒక 98% మంది మాత్రం ఓకే స్వామి దగ్గరికి పోతే పర్ఫెక్ట్ గా మన బాధలు ఏమున్నా మొత్తం పటాపంచలు అయిపోతాయి అని చెప్పారు. మరి ఈ ముఖం చూసి మీరు చెప్తున్నారు కదా, ఈ విద్య ద్వారా ఎవరన్నా లాభపడ్డారా స్వామి? అంటే బయట నుంచి వచ్చిన జనాలు. ఎంతో మంది బాగుపడ్డారు, ఉమ్, ఎంతో మంది వస్తుంటారు. తెలిసిందా, వచ్చిన వాళ్ళంతా ఒకరికొకరు చెప్పుకుంటారుగా. ఉమ్, చెప్పుకొని వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు, ఉమ్, ఓ స్వామి పలానా ఆయనకి చెప్పేవంట, వాళ్ళు బాగున్నారు స్వామి ఉమ్, అని మా నెంబర్ తీసుకున్న వాళ్ళ దగ్గర మాకు ఫోన్లు చేసి వస్తారు. ఉమ్. అట్లా పరిచయం. తెలిసిందా, ఒకళ్ళమ్మట ఒకళ్ళు పరిచయం తోటి మన దగ్గరికి వచ్చి మమ్మల్ని సంప్రదించి వెళ్తుంటారు అన్నమాట. స్వామి ఇంకొకటి, ఇప్పుడు అంటే మీరు ఇక్కడ నుదుటి చూసి నుదుటి రాతలను బట్టి మీరు జాతకం చెప్తారు, ఓకే. దాని తర్వాత చేతి రేఖలను బట్టి జాతకాలు చెప్పేటోళ్ళు కొంతమంది అయితే నేను అంటున్నా, నేను చూసిన మటుకైతే జనాలారా నిజంగానే కొంతమంది అయితే ఎట్లా అంటే వాళ్ళు జనాలకు మూఢనమ్మకాలను పెట్టి వాళ్ళ అపనమ్మకాలను వాళ్ళ నమ్మకాలను వీళ్ళు సొమ్ము చేసుకునే విధంగా జనాలకైతే అన్ని పిచ్చి పిచ్చి మాటలు చెప్పి వాళ్ళ జేబులు అయితే నింపుకుంటారు. మరి నిజానికి ఈ చేతి రాతల వల్ల మనిషి యొక్క జీవిత చక్రం గాని, మనిషి యొక్క జీవితం గాని, మనిషి యొక్క జీవన విధానం గాని ఏమన్నా మారుతుందా స్వామి? మారుతుంది. ఎట్లా మారుతుంది స్వామి? ఎట్లా మారుతుంది అంటే, ఆ, ఇప్పుడు ఏదైనా ఉమ్, ఒక్కొక్క మనిషికి నమ్మకం కావాలి. ఉమ్, నమ్మకం ఉంటే నామం, ఉమ్, నమ్మనోడికి పంగనామం. పెద్దోళ్ళు ఊరికినే చెప్పలేదుగా. ఆ, భగవంతుడు ఏదైనా నమ్మితే, ఉమ్, ఇప్పుడు దేవుడు ఉన్నాడు, ఉమ్, భగవంతుణ్ణి నమ్మితే ఆ భగవంతుడే కాపాడుతాడు. ఆ, ఇప్పుడు నమ్మకం లేనప్పుడు ఉమ్, ఇప్పుడు మనుషులే నమ్మట్లే, ఉమ్, ఇక దేవుళ్ళు ఏమి నమ్ముతారు ఈ కాలం ఆహా, చిన్నోళ్ళు. అట్లా కొంతమందికి నమ్మకం ఉండదు. ఉమ్, నమ్మిన వాళ్ళకే చెబుతున్నాను, ఉమ్, నమ్మకం లేని వాళ్ళకి నేను వెళ్ళిపోమంట. ఉమ్, మన వృత్తి అంతే, వాళ్ళని ఇబ్బంది పెట్టం మనం. ఉమ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా దగ్గరికి వస్తారు, వచ్చిన వాళ్ళకి చెప్తుంటారు, వాళ్ళు బాగుంటారు. అలాగుంటది. స్వామి మరి నమ్మినోళ్ళకు నామం, నమ్మనోళ్ళకు పంగనామం అని చెప్పారు కదా. అంతే. మరి ఇప్పుడు మేము నమ్ముతలేము. ఇప్పుడు ఎందుకంటే మా జనరేషన్ వాళ్ళు అయితే చేతి రేఖలు అనేటివి ఇప్పుడు తల్లి గర్భంలో శిశువు లోపల ఉన్నప్పుడు ఇట్లా ముడుచుకొని పుడతాడు కాబట్టి, ముడుచుకున్నాడు కాబట్టి అవి మొత్తము ఇట్లా దగ్గరికి అయిపోయి రేఖలు అనేటివి ఏర్పడతాయి. ఇవి మనం సృష్టించుకున్న రేఖలు, దీనికి దేవునికి దాని తర్వాత దీనికి జాతకాలకు సంబంధం లేదు అని అనేటోళ్ళకు మీరేమని చెప్తారు స్వామి? మరి జనాలు అట్లే, తెలియని వాళ్ళు అట్లా అనుకుంటారు, ఉమ్, తెలిసిన వాళ్ళు అట్లా అనుకోరు. ఉమ్, హస్త సాముద్రి కంటే ఉమ్, ప్రపంచం పుట్టక ముందు ఉంది ఉమ్, జాతకం. రేఖలు మనం రాసి వచ్చేటి కావి. ఉమ్, ఈ సృష్టి ఉమ్, భగవంతుడు సృష్టి. ఉమ్, దైవ సృష్టి అంటే ఎంత గొప్పదో, దుష్ట శక్తులు అంటే అంత గొప్పవి ఉన్నాయి ప్రపంచంలో. ఉమ్, ఇప్పుడు ఇది కూడా సృష్టి. ఆ సృష్టి వల్ల తెలిసిందా, భగవంతుడు ఇచ్చిన రేఖలే. ఉమ్. తెలిసిందా, అట్లా రేఖ బలాన్ని బట్టి చెబుతుంటమాట నేను. స్వామి మరి మనిషి యొక్క చేతి రేఖలను బట్టి అంటే ఇప్పుడు ఆయుష్ రేఖ గాని, ధనరేఖ గాని, లేకపోతే పిల్లల రేఖ గాని, ఇట్లా చాలా ఉంటాయట. మరి సో ఒక్కసారి హస్త సాముద్రికం గురించి మాట్లాడితే మీరు ఏమని చెప్తారు? మరి నీకు రేఖలు చూసే చెబుతా ఇప్పుడు నేను. మరి నేను నమ్మను కదా స్వామి చేతి రేఖలు. చూడాలి, మరి నమ్మాలి. నమ్మకోకుండా ఉంటే ఏది కాదు. ప్రపంచంలో ఏదైనా నమ్మకం తోటే అవుతుంది. ఒకసారి చూపి నీ లైఫ్ ఎట్లుందో చెబుతున్నాను. సరే, నేనైతే ఈ చేతి రేఖలు అవి ఇవి ఏం నమ్మను. కాకపోతే ఏంటిదంటే మరి మన చేతి రేఖలు
మన తలరాతను మార్చేటట్టు ఏమన్నా ఉన్నాయా లేవా? ఇప్పుడైతే మనకు స్వామి స్వయంగా చూస్తాడట. ఒక్కసారి ఇక మరి అందరి కోరిక మేరకైతే మనం కూడా చూపించుకుందాము. అది స్వామి అంబవారు దేవత దంతేశ్వరి దేవి అనుగ్రహం. అంబవారు వనదుర్గ వనస్వతి కొండ దేవత అనుగ్రహ కళ. మీ పేరు? నా పేరు గుణశేఖర్. గుణశేఖర్. గండవముటి వెళ్ళిపోయింది. గండం ఎగిరిపోల్సిన గండమే మన వామనం అంటారు కదా, ఒకటి ఎగిరిపోయింది మాట నీకు. అది అయిందో కాలేదో నీకే తెలుసు, నీ మనసుకే తెలుసు. మీరు పురాగా చెప్పండి. ఆ సతిపతి రేఖ బాగుంది. చదువు బ్రేక్ అయ్యిందే. బ్రేక్ అంటే బ్రేక్ కాలే, పూర్తి చేయలే. ఇక నా పూర్తి చేయలేను అంటే పూర్తి చేసిన. కాకపోతే ఏంటంటే ఇక ఈ యాంకరింగ్ తర్వాత సినిమాలు గిన్మాలు అన్న పిచ్చితోటి ఇక అనుకున్న వరకు పోలే. నువ్వు అనుకున్నది ఒకటి, నీకు జరిగింది ఒకటి, తెలిసిందా? కానీ అందులో భగవంతుడి సేవ నీలో ఉంది. భగవంతుని నమ్ముతావు నువ్వు. నేను నమ్మని చూసే వాళ్ళు నిన్ను నమ్మరని అనుకుంటారు జనాలు, కానీ అసలు హృదయం కాదు నీది. దేవుడు అంటే మనసులో ఎక్కువ నీకు. ఆత్మ పూజ అంటారు కదా, అన్ని పూజలకు ఆత్మ పూజ పెద్దది. ఎక్కడికి పోయినా గుళ్ళు గోపురాలకు పోయినా ఒకటే, మనసులో అనుకున్నా ఒకటే. అట్లా ఆత్మసేవ ఉంది నీకు, తెలిసిందా? కానీ ఒకళ్ళని నమ్మవు. నీ మనసు చిన్న వయసు నుంచి, తెలిసిందా, ఒకరి హెల్ప్కి ఎదురు చూడవు. నువ్వే రాజా, నువ్వే మంత్రి, ఆ మధ్యకి నెట్టకొస్తున్నావు, కష్టపడుతున్నావు చిన్న వయసు నుంచి. కానీ ఫలితం అనుకున్న వరకు రాలే. బ్రేక్ అయ్యింది, మధ్యలో బ్రేక్ అయ్యింది. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అయ్యింది. కానీ మీకు ఇది 2025 కదా, ఈ 25 పోవాలి. 26 నుంచి నీకు లక్ష్మీ కళ ఉంది. నీకు లక్ష్మి వనగూడుతుంది. అమ్మవారు సాక్షిగా లక్ష్మి వనగూడుతుంది. మనశ్శాంతిగా జీవిస్తాం. అది సరే స్వామి, ఇక మీరు చెప్పింది అయితే సరే, అది జరుగుతుందా జరగదా కానీ మొత్తానికైతే నాకైతే చెప్పిర్రు. స్వామి, ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటువంటి భక్తులు ఏ ఏ సమస్యలతోటి మీ దగ్గరకు వస్తారు? అటువంటి భక్తులకు మీరు ఏ విధంగా వాళ్ళకు పరిష్కారాలు చూపిస్తారు స్వామి? మన దగ్గరకు వచ్చే వాళ్ళంతా ప్రాబలం ఉండవాళ్ళే వస్తారు ఎక్కువ. ప్రాబలం ఉండవాళ్ళంటే ఒక మ్యారేజ్ కాని వాళ్ళు, ఒక పిల్లలు పుట్టున్న వాళ్ళు, తెలిసిందా, కుటుంబంలో కొంతమంది శాతపళ్ళు చేస్తారు. అవునా? ఇప్పటికి శాతపళ్ళు ఉన్నాయా స్వామి? ఉన్నాయి. దైవ సృష్టి అంటే ఎంత గొప్పదో, దుష్ట శక్తి అంటే అంత గొప్పది. శాతపళ్ళు లేకోకుండా కలిగివే లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.